ఈరోజు ఈ కోదాడ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి, మనకు ఇతర రాష్ట్రాల ధాన్యాలు మన రాష్ట్రంలోకి రావడము, దానిని ఆపడానికి కొరకు ఉద్దేశం కొరకు ఒక రైతులకు కూడా అందరికీ కూడా సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటి. రెండు, మన కోదాడ సబ్ డివిజన్ పరిధిలో మా పరిధిలో రెండు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఒకటి కోదాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, రెండు హుజూర్నగర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో ఉన్నాయి. కాబట్టి దాని గురించి కూడా కొన్ని సూచనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కొద్దిగా అవగాహన కల్పించి మీరు ప్రజల్లో దాన్ని విస్తృతంగా తీసుకెళ్తారనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం అనేది మీతో ఏర్పాటు చేయడం. ముఖ్యంగా మనకు ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఈ యొక్క వరి ధాన్యం అనేది పండించినవి మనకు పక్క రాష్ట్రమైన ఏపీ నుంచి కానీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. మన దగ్గర మొత్తం 6 చెక్ పోస్టులను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 చెక్ పోస్టులు కూడా ఒకటి రామాపురంలో, అన్నారంలో, దొండపాడులోని మరియు పులిచింతల, ఈ 6 చెక్ పోస్టుల దగ్గర మనము ప్రతి దగ్గర కూడా ఒక ఏఎస్ఐ, ఎస్ఐ ర్యాంక్తో పాటు ఒక 4 పోలీస్ సిబ్బందితో పాటు నిరంతరం 24 గంటలు నిఘాతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి వచ్చే ధాన్యాన్ని, ఇది ఒక చెక్ పోస్టులు కూడా గత వారం 10 రోజుల నుంచి పకడ్బందీగా నడుస్తున్నాయి. లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ మనం అక్కడి నుంచి వచ్చిన లారీలు కానీ ట్రాక్టర్లు కానీ పట్టుకొని మళ్ళీ రిటర్న్ పంపించడం అనేది జరిగింది. కానీ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారము, మన ఎస్పీ గారి ఆదేశం, సూర్యాపేట ఎస్పీ గారి ఆదేశం ప్రకారము గత 2 రోజుల నుంచి కూడా మేము ఏం చేస్తున్నామంటే అక్కడ పట్టుకున్న లారీలను ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టేసి ఒక చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇతర రాష్ట్ర ధాన్యాలు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి కాబట్టి దాని రావద్దని మనం వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేట్ చేసినాము. కానీ ఎవరికైతే కరెక్ట్ డాక్యుమెంటేషన్ అయితే కరెక్ట్ ఉంటాయో ఆ డాక్యుమెంటేషన్ వాటిని మాత్రము చూసి చెక్ చేసిన తర్వాత వాటిని మాత్రం పంపిస్తున్నాము. ఏ డాక్యుమెంటేషన్ లేకుండా ఇలాంటివి ఉన్న వాటిపైన మాత్రము చూసిన తర్వాత, చెక్ చేసిన తర్వాత వాటిపైన ఒక ఎఫ్ఐఆర్ చేసి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై వారికి కూడా ఒక లెటర్ వస్తున్నాం. ఇప్పటివరకు ఇక్కడ దగ్గర మనము ఈ చెక్ పోస్ట్లో గత వారం రోజుల నుంచి దగ్గర ఒక 15 ట్రాక్టర్లని, ఒక 10 లారీలను పట్టుకొని రిటర్న్ పంపించడం జరిగింది. కానీ గత 2 రోజుల నుంచి మాత్రం ఒక 7 లారీల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఒక ట్రాక్టర్ మీద మరియు 7 లారీల మీద చేయడం జరిగింది. ఎక్కువ మనకు రామాపురం చెక్ పోస్ట్ నుంచి మరియు పులిచింతల చెక్ పోస్ట్ నుంచి, దొండపాడు చెక్ పోస్ట్ నుంచి ఎక్కువగా వస్తుంది. కాబట్టి మీరు ఈ యొక్క ఏదైతే ఉందో మనకు ధాన్యం మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందో దాన్ని ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా మీ మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా రైతులకు, ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి గత 3-4 నెలల నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి వరి ధాన్యాన్ని పండించుకుంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళకి అమ్ముకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మన రాష్ట్రంలోకి అది కూడా అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే దానికి మేమేం అభ్యంతరం చెప్పట్లేదు. డాక్యుమెంటేషన్ ఏవైతే లేకుండా మన దగ్గరికి వచ్చి అక్రమంగా మిల్లర్లకు తరలిస్తే మాత్రం వాటిపైన కేసులు పెట్టి చర్యలు తీసుకుంటున్నాము. ఇదేమో ఈ ప్యాడీకి సంబంధించిన ఇష్యూ. సెకండ్ ఏంటంటే మన ఎలక్షన్కి సంబంధించింది. మన దగ్గర 2 అసెంబ్లీలలోని కోదాడ కాన్స్టిట్యున్సీలో మాత్రం సెకండ్ ఫేజ్లో, అదేవిధంగా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో థర్డ్ ఫేజ్లో మనకు ఎలక్షన్స్ అవుతున్నాయి. మీ అందరికీ తెలుసు, సెకండ్ ఫేజ్ ఎలక్షన్ అనేది 14వ తారీఖు, థర్డ్ ఫేజ్ ఎలక్షన్ అనేది 17వ తారీఖు ఉంది. ఈరోజు థర్డ్ ఫేజ్ ఎలక్షన్ చివరి రోజు నామినేషన్ కూడా ఉంది. ఇప్పటి వరకు కూడా మనము ఎక్కడెక్కడ సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, ఎక్కడైతే సమస్య లేని గ్రామాలు ఉన్నాయి వాటిని కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. మన దగ్గర మొత్తం 2 కాన్స్టిట్యున్సీలను కలిపి కూడా మన దగ్గర మొత్తము 226 గ్రామాలు ఉన్నాయి. మొత్తం ఆ గ్రామాలలో 148 గ్రామాలని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించడం జరిగింది 2 కాన్స్టిట్యున్సీలో కలిపి. ఇంకా 118 సమస్య లేని గ్రామాలుగా గుర్తించమని. ఈ సమస్యాత్మక గ్రామాలు అయితే ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాల నుంచి ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్ కేసెస్, ఎమ్మెల్యే స్థానిక సంస్థలు కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎలక్షన్లో కేసులలో
ఉన్న వారిని కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 లక్షల పూచికత్తుకి బైండ్ ఓవర్ చేస్తే ఈసారి మేము ఇంకా దానిని ఉండాలని భయం ఉండాలని ఎట్లాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించదని 5 లక్షలు కూడా పెంచి ప్రతి ఒక్కరి గ్రామంలో ఈ యొక్క ట్రబుల్ మంగర్స్ ఎవరున్నారు వాళ్ళు లిస్ట్ అవుట్ ప్రీవియస్ కేసులలో పొలిటికల్ కేసులలో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ప్రతి గ్రామంలో కూడా మన ఎస్హెచ్ఓ లోకల్ ఎస్హెచ్ఓ గారు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ బెల్ట్ షాపులు కానీ ఇలిసిట్ లిక్కర్ కానీ ఏమున్నా కూడా వాటిపైన కూడా రెగ్యులర్గా మేము కేసులు పెడుతున్నాము. ప్రతిరోజు కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఉంటే 1 కానీ 2 కానీ కేసులు ఎక్కడి నుంచి కూడా ఏదంటే సమాచారం వచ్చినా ఇమీడియట్గా మా యొక్క టీములు వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఎస్సి ఎస్ఎస్సి టీములు కూడా స్టార్ట్ అయినాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ ఎస్ఎస్టీ కానీ డైల్ 100 కానీ దేనికైనా మీరు కాల్ చేయొచ్చు. ఈవెన్ మాకు కూడా డిఎస్పీ లెవెల్లో కానీ లేకపోతే మా కంట్రోల్ రూమ్ కానీ లేక మన ఎస్హెచ్ఓ గారికి కానీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరికి కాల్ చేసినా కూడా ఇమ్మీడియట్గా మేము తక్షణ చర్య తీసుకుంటాము. అదేవిధంగా మన సబ్ డివిజన్లో ఉన్న మొత్తం కూడా వెపన్స్ అన్నిటిని కూడా డిపాజిట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతున్నా మన దగ్గర ఉన్న అన్ని యొక్క వెపన్స్ కూడా డిపాజిట్ జరిగింది. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా విలేజర్స్కి కూడా అవగాహన కల్పించడానికి కూడా మన ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మన దగ్గర కళాకారుల బృందం కూడా ఉంది. వారికి ఆట పాటలతో కూడా కళాకారులతో కూడా మనము వారికి ఒక విలేజెస్కి ప్రతి గ్రామంలో కూడా సమస్యాత్మక గ్రామంలో సాయంత్రం పూట వెళ్ళి మేము కూడా డిఎస్పీ లెవెల్లో ఎస్ఐ సిఐ లెవెల్లో కూడా కళాకారుల బృందం పెట్టించి వాళ్ళతో పాటు అక్కడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్స్ గురించి కూడా వాళ్ళకు అవగాహన కలిగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని చెప్తున్నాము. 100% ఓటింగ్లో అందరు కూడా పాల్గొనాలని కూడా చెప్తున్నాము. విలేజ్ అభివృద్ధి ఎవరు చేస్తారనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓటు వేసుకోమని చెప్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము నిత్యము 24 hours మీ సేవలో ఉంటామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి కూడా వారికి చెప్పడం జరుగుతుందండి. ఈ యొక్క నిబంధనలు ఎట్లా ఉంటాయనేది ఒక సర్పంచ్ అభ్యర్థికి 1,50,000 మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వార్డ్ మెంబర్ 30,000 మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి అది కూడా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. మీరు ఏ ర్యాలీ తీసినా ఏ చేసినా ప్రాపర్ పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే వాటి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీములు మేము ఎక్కడికక్కడ మన దగ్గర మన సూర్యాపేట రాష్ట్రంలో కూడా ప్రతి విలేజ్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎవరు చూస్తలేరు, మేమేదో ర్యాలీ తీస్తున్నాము, మేము ఎక్కడో గోడ పత్రిక పెడుతున్నాము లేదా ఏడో ఫ్లెక్సీ కడుతున్నాము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మన దగ్గర ఎక్కడికక్కడ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కెమెరాలో ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ప్రతి అభ్యర్థికి కూడా అందరికి కూడా విన్నవిస్తున్నాము. మేము చేస్తున్నది ఎవరు చూస్తలేదు అనుకోకుండా కంపల్సరీ ఏది ఉన్నా కూడా ప్రాపర్ పర్మిషన్ తీసుకొని మీరు దీంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రవర్తన నియమాల్ని కంపల్సరీ కూడా పాటిస్తూ చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఓటింగ్ ఉంది కదా, మార్నింగ్ ఉదయం నుంచి 1 గంట లోపలనే ఈ ఓటింగ్ ఉంటుంది. ఆ లోపలనే మీ అందరూ వచ్చి ఓటింగ్ చేయాలని చెప్పి 100% ఓటింగ్లో పాల్గొనాలని కోరుకుంటున్న ప్రజలందరికీ. అదేవిధంగా కౌంటింగ్ అనేది 2 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే కౌంటింగ్ అయిపోతుందో ఎవరైతే గెలుస్తారో అభ్యర్థులకు కూడా ప్రతి దగ్గర కూడా సర్పంచ్ అభ్యర్థులకు కానీ వార్డ్ మెంబర్స్ కానీ మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. విజయోత్సవ ర్యాలీలు అనేవి ఎట్టి పరిస్థితులు కూడా లేదు. ప్రాపర్ పర్మిషన్ తీసుకొని విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని చెప్పడం జరుగుతుంది. విజయోత్సవ ర్యాలీలో కూడా ఎక్కడ కూడా డీజేలు కానీ లేకపోతే బాణాసంచి లాంటివి కూడా ఇలాంటివి కూడా చేయడానికి మాత్రం మేము పర్మిషన్ ఇవ్వట్లేదు. ర్యాలీకి మాత్రం పర్మిషన్ ఇస్తాము. అది కూడా ప్రాపర్ మేము టైము మెన్షన్ చేస్తాము. అందులో ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఆ యొక్క స్టిపులేటెడ్ టైము ప్లేసు అక్కడ దాంట్లోనే పాల్గొనాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.